పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో, గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఉంది. ఎంతమంది డిఎస్పీ లేరు, ఎంతమంది సిఐ లేరు. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది. ఇక్కడ నుంచి కూతపేట దూరంలో మంగళగిరి అక్కడ బెటాలియన్ ఉంది. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు ఇంటెలిజెన్స్ డీజీకి చీఫ్ సెక్రటరీకి ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి ఐజీకి ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు. ఇంట్లో చొచ్చుకొని పోయినారు. ఆఫీసులో సామాన్లన్నీ ఎరగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబు అన్నను? ఎందుకయ్యా రాంబాబు అన్నను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ జోగి రమేష్ మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో ఏకంగా బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి ఇసురుతా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరగనిచ్చినారు. జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పట్టించే కార్యక్రమం చేస్తారు. రజనమ్మ అని ముందు రోజు
గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉన్నది. వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయనను అక్కడే అడ్డగించి గుడి బయటే, ఆయన ముందు రోజు గుడి బయటే ఆయనను అడ్డగించి ఆయనను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని? ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది? ఆయన గుడికి బయలుదేరినాడు.